కార్గిల్ యుద్ధం ఓడిపోయినా పాకిస్తాన్కు బుద్ధి రాలేదన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. అందుకే కశ్మీర్లో ఉగ్రవాదాన్ని మరింతగా రెచ్చగొడుతోంది. ఇదే అంశాన్ని కార్గిల్ విజయ్ దివాస్లో ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కార్గిల్ తర్వాత మరో యుద్ధం తప్పదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. దానికి పాక్ ఆక్రమిత కశ్మీరే కేంద్రంగా మారుతుందనే అనుమానాలున్నాయి. స్వాతంత్రం వచ్చిన 2 నెలల నుండి భారత్, పాకిస్తాన్ల మధ్య కాశ్మీర్ విషయంలో ఎడతెగని వివాదం నడుస్తూనే ఉంది. కార్గిల్ యుద్ధం కూడా అందులో భాగమే అయినప్పటికీ యుద్ధానికి ప్రధాన కారణం మాత్రం నాటి పాకిస్తాన్ సైనికాధికారి జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ అని చెప్పాలి. లాహోర్ సమ్మిట్ తర్వాత పాకిస్తాన్ సైనికులు గుట్టుచప్పుడు కాకుండా కార్గిల్ పర్వతాలపైకి వెళ్లి కూచోవడం వెనుక అసలు లక్ష్యమేంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు భారతదేశానికి ఉత్తరంగా సుదూరంగా ఉన్న టిప్పై సియాచిన్ గ్లేసియర్కు లైఫ్ లైన్గా ఉన్న జాతీయ రహదారి ఏడీని ఎలాగోలా ఆక్రమించి తమ అదుపులోకి తెచ్చుకోవడమేనని తెలుస్తోంది. దీనితో లడక్ వైపు సరుకులు రవాణా చేసే వాహనాల కదలికలను అడ్డుకొని భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో సియాచిన్ను వదులుకునేలా చేయాలన్నదే ముషర్రఫ్ ప్లాన్. అయితే ముషర్రఫ్ ఇంత కక్ష పెంచుకోవడానికి కారణం 1984లో సియాచిన్పై భారత్ పట్టు సాధించడం. అది ముషర్రఫ్కు చాలా అవమానకరంగా అనిపించింది. అప్పట్లో ముషర్రఫ్ పాకిస్తాన్ కమాండర్ ఫోర్స్లో మేజర్గా ఉండేవారు. ఆయన చాలాసార్లు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నించారు, కానీ అందులో సక్సెస్ కాలేకపోయారు. అందుకే భారత్కు భారీ షాక్ ఇవ్వడానికి ముషర్రఫ్ అప్పట్నుంచి వేచి చూశాడు. పాకిస్తాన్ సైనికాధికారి అయిన తర్వాత ఈ ప్లాన్ను పక్కా అమలు చేశాడు. ఎంతగా అంటే కార్గిల్లోని ఎత్తైన కొండలను పాకిస్తాన్ సైనికులు ఆక్రమించే వరకు భారత నిఘా వ్యవస్థ కూడా దాన్ని కనుక్కోలేకపోయింది. అందుకే పాకిస్తాన్ సైనికులు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లి ఖాళీగా ఉన్న ఒక పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించారు. లేహ్ కార్గిల్ రహదారిపై పూర్తి పట్టు సాధించారు. అది వాళ్ళు సాధించిన చాలా పెద్ద విజయం కూడా. నిజానికి పాకిస్తాన్ సైన్యం ఉన్నది కొద్దిమంది అయినా వారికి 10 సైన్యాన్ని భారత్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే కార్గిల్ యుద్ధం ఓడిపోయిన తర్వాత కూడా పాకిస్తాన్ పద్ధతిలో మార్పు రాలేదు. అంతెందుకు భారత్, పాకిస్తాన్లు విడిపోయిన 2 నెలల్లో ఈ 2 దేశాల మధ్య కాశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగింది. 1947 తర్వాత 1965లో కాశ్మీర్పై 2 దేశాలు యుద్ధానికి దిగాయి. 1971లో కూడా తూర్పు పాకిస్తాన్గా పేరున్న ప్రస్తుత బంగ్లాదేశ్లో పాక్ పరిపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల పోరాటానికి మద్దతునిచ్చి స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు భారత్ సహకరించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ భూభాగంలో భారత వాయుసేన వైమానిక దాడులు నిర్వహించింది. బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఈ యుద్ధం ముగిసింది. ఇక 1989లో కాశ్మీర్ లోయలో భారతదేశ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరు మొదలైంది. తర్వాత 1999లో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్తో శాంతి ఒప్పందం చేసుకుందామనే ఆలోచనతో లాహోర్కు బస్సు యాత్ర చేసి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. లాహోర్ బస్సు యాత్ర విజయవంతమైనప్పటికీ ముషర్రఫ్ బుద్ధి మాత్రం మారలేదు. మే 1999లో కార్గిల్లో యుద్ధానికి కారణమయ్యాడు. అది ఓడిపోవడంతో ఏకంగా ప్రజలు ఎన్నుకున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని దించేసి తాను అధ్యక్షుడయ్యాడు. అప్పటికి భారత శాంతి కోసం పాకులాడింది. కార్గిల్ యుద్ధం ముగిసిన సరిగ్గా 2 ఏళ్ల తర్వాత 2001 మే నెలలో భారత ప్రధాని వాజ్పేయి, పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఆగ్రాలో సమావేశమయ్యారు. అయితే ఎలాంటి ఒప్పందం జరగకుండానే ఆ సమావేశం ముగిసింది. ఇక అక్టోబర్ 2001లో శ్రీనగర్లోని కాశ్మీర్ అసెంబ్లీపై జరిగిన దాడిలో 38 మంది చనిపోయారు. అదే ఏడాది డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై జరిగిన దాడిలో 14 మంది చనిపోయారు. మరో 6 ఏళ్ల తర్వాత 2007లో పాకిస్తాన్, భారత్ల మధ్య నడిచి సంఘౌతా ఎక్స్ప్రెస్ రైలుపై జరిగిన బాంబు దాడిలో 68 మంది మరణించారు. తర్వాతి సంవత్సరం 2008లో ముంబై రైల్వే స్టేషన్, హోటల్, ఓ సాంస్కృతిక కేంద్రంపై 60 గంటల పాటు జరిగిన మిలిటెంట్ దాడిలో 166 మంది చనిపోయారు. ఈ దాడికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఏ-తైబానే కారణమని భారత్ ఆరోపించింది.
అప్పటి నుంచి పాకిస్తాన్ తన ప్లాన్ మార్చింది. అంతర్జాతీయంగా తీవ్రవాదులను పోషించే దేశంగా పేరు పొందిన పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. భారత ఆర్మీ లక్ష్యంగా దాడులు చేయడం ప్రారంభించింది. 2016లో పఠాన్కోట్లోని భారత వాయుసేన శిబిరంపై జరిగిన దాడిలో 7 సైనికులు మరణించగా 6 మిలిటెంట్లు హతమయ్యారు. అదే సంవత్సరం సెప్టెంబర్లో కాశ్మీర్లోని ఉరి సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 19 మంది సైనికులు మరణించారు. ఇక అది జరిగిన కొన్ని రోజుల్లోనే పాక్ పాలిత కాశ్మీర్లోని మిలిటెంట్ శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించినట్టు భారత్ ప్రకటించింది. అయితే దీన్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఇక 2019లో కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన మిలిటెంట్ ఆత్మాహుతి దాడిలో 40కి పైగా జవాన్లు మరణించారు. ఈ దాడి తమ పనేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించింది. దానితో పాకిస్తాన్లోని కాశ్మీరీ మిలిటెంట్ శిబిరాలపై వైమానిక దాడులు చేసినట్టు, శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది. తర్వాత పాక్ ఉగ్రవాదం కాశ్మీర్లో అశాంతిని పెంచడానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇటీవల కాశ్మీర్లో జరుగుతున్న దాడులు కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి. पाकिस्तान ने अतीत में जितने भी दुष्प्रयास किए उसे मुंह की खानी पड़ी है, लेकिन पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा है। वो आतंकवाद के सहारे, प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा है। लेकिन आज जब मैं उस जगह से बोल रहा हूं जहां आतंक के आकाओं को मेरी आवाज सीधे सुनाई पड़ रही है, मैं आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे। आतंकवाद को हमारे जाबाज पूरी ताकत से कुचलेंगे, दुश्मन को मुंहतोड़ जवाब दिया जाएगा। అందుకే కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా భారత ప్రధాని మోడీ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాక్ దుర్మార్గపు చర్యలు, వికృత ప్రయత్నాలు అన్ని సందర్భాల్లోనూ విఫలమయ్యాయని, అయినా దానికి బుద్ధి రాలేదని అన్నారు. చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఉగ్రవాదం, సరిహద్దుల్లో దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు తెగబడుతూనే ఉందన్నారు. పాక్ సైన్యాన్ని ఉద్దేశిస్తూ ఈ రోజు నేను మాట్లాడేది ఉగ్రవాదులను తయారు చేస్తున్న వారికి నేరుగా వినబడతాయి. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే, వారి కుట్రలు ఎప్పటికీ ఫలించవు. భారత సైన్యాలు ఉగ్రవాదాన్ని నలిపేసి శత్రువులకు తగిన బుద్ధి చెప్తాయి అని మోడీ పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు. इनके पास एटम बम है, पाक ऑक्यूपाई कश्मीर मत मांगिए। मैं आज कौशाम्बी की जनता को पूछने आया हूं, ये कश्मीर जो पाक ऑक्यूपाई कश्मीर है वो भारत का है या नहीं है? जोर से बोलो, है या नहीं है? अरे राहुल बाबा, आपको डरना है तो डरिए एटम बम से, हम नहीं डरते हैं। पाक ऑक्यूपाई कश्मीर भारत का है और हम वो लेके रहेंगे। डील जो है मान्यवर, 3 सीटें, 2 जम्मू कश्मीर से विस्थापित परिवारों के लिए और 1 सीट पाक ऑक्यूपाई कश्मीर से विस्थापित आए हुए कश्मीरी भाइयों के लिए रिजर्व करने का काम नरेंद्र मोदी जी ने बहुत मन के साथ, चाव के साथ और संवेद
అయితే మోడీ 3.0లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ వ్యవహారంలో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు కూడా ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. పీఓకే భారతదేశంలో భాగమని, దాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాబోయే కాశ్మీర్ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ స్థానాలను పీఓకేకి కేటాయించినట్లు కూడా గతంలో అమిత్ షా పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ప్రధాని మోడీ గత 2 పర్యాయాల్లో బీజేపీ సిద్ధాంతాలకు సంబంధించిన లక్ష్యాలను దాదాపు పూర్తి చేశారని చెప్పాలి. ఇక మూడోసారి వచ్చిన ఈ పదవి కాలంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్పై దృష్టి పెట్టే ఛాన్స్ కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. వివాదాస్పదమైన కాశ్మీర్ భూభాగంలోని కార్గిల్ సెక్టార్లో దాదాపు 3 నెలల పాటు భారత్, పాకిస్తాన్లు చేసిన కార్గిల్ యుద్ధం తర్వాత బహుశా పీఓకే అంశంలో మరోసారి యుద్ధం తప్పదా అనే ప్రశ్న ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 2 అణుశక్తుల మధ్య జరిగిన మొదటి నిజమైన హాట్ వార్ కార్గిల్ యుద్ధం తర్వాత మరో యుద్ధం ఏదైనా జరిగితే అది ఇరు దేశాల్లో కోలుకోలేని నష్టాలకు దారితీస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఆపరేషన్ కాశ్మీర్లో భాగంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య ఈ సమస్యకు పరిష్కారం మాత్రం అంత సులువు కాదని అర్థమవుతుంది. ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.